కాలచక్రం తిరగని ఎన్ని ఎన్నికలైనా రాని మేం మాత్రం ఇంతే అంటున్నారు అక్కడి నేతలు. ఆ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు సమసిపోవా? ఆ ఇద్దరు నాయకులు కలిసి పనిచేసే అవకాశమే లేదా? 20 ఏళ్లుగా ఉన్న విభేదాలను కంటిన్యూ చేస్తూ వైసీపీకే మరోసారి అవకాశం ఇస్తారా? విభేదాలను పక్కన పెట్టే ఆలోచన ఆ నాయకులకు ఈసారి కూడా లేదా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఎవరా నాయకులు? పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం టీడీపీ నాయకత్వానికి తలనొప్పిగా ఉంది. ఈ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా టీడీపీకి ప్రతి ఎన్నికల్లోనూ తలబొప్పి కడుతున్న నాయకుల తీరు మాత్రం మారడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుతం వైసీపీలో ఉన్న పీడిక రాజన్న దొర గత 4 ఎన్నికల్లోనూ సులభంగా గెలుస్తూ వచ్చిన నియోజకవర్గం ఇది. ఒడిషా సరిహద్దులోని సాలూరు నియోజకవర్గంలో గిరిజన, మైదాన ప్రాంతాలు రెండూ సమానంగా ఉంటాయి. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సాలూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే 2006 నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న దొరకు కంచుకోటగా మారిపోయింది. 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భాంజిదేవ్ గిరిజనుడు కాదని, ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు వెలువడడంతో రెండో స్థానంలో నిలిచిన రాజన్న దొర 2006లో అనూహ్యంగా ఎమ్మెల్యే అయిపోయారు. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున, 2014-19 ఎన్నికల్లో వైసీపీ తరపున వరుసగా గెలిచిన సాలూరును తన రాజకీయ స్థావరంగా మలుచుకున్నారు రాజన్న దొర. కోర్టు తీర్పుతో మొదటిసారి ఎమ్మెల్యే అయినా ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వరుస విజయాలతో దూసుకుపోయారు రాజన్న దొర. ప్రస్తుత ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఎదిగారా గిరిజన నేత. అనూహ్యంగా పదవి వచ్చినా ఆ అవకాశం చేజారకుండా 4 సార్లు గెలిచిన రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే గత ఎన్నికలకు ముందు, ప్రస్తుత ఎన్నికల్లో కూడా కుదిరితే ఓసారి ఎంపీగా పనిచేయాలని ఉందని అనుచరులతో ఆయన మనసులో మాట బయటపెట్టారని సాలూరు వైసీపీ కీలక నాయకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి అధిగమించాలంటే గిరిజన నియోజకవర్గాల్లో గెలుపు తప్పనిసరి కావడంతో మళ్లీ రాజన్న దొర సాలూరు నుంచి పోటీ చేయడం ఖాయంగా మారింది. సర్వేలో కూడా రాజన్న దొర అయితేనే విజయం ఖాయమని తేలటంతో సాలూరు విషయంలో వైసీపీ అధిష్టానం మరో ఆలోచన చేయడం లేదు. దాదాపు 63 నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చినా సాలూరు నియోజకవర్గం మాత్రం సిట్టింగ్కే అవకాశం ఇచ్చారు అధినేత. సాలూరు నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, మైదాన ప్రాంతాల్లో తూర్పు కాపు, కొప్పుల వెలమ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా సాలూరు మున్సిపాలిటీ ఓట్లు విజేతలను నిర్దేశిస్తుంటాయి. మెంటాడ, మక్కువ, పాచిపెంట మండలాల్లో టీడీపీకి చెక్కు చెదరని ఓటు బ్యాంక్ ఉంది. గత 3 ఎన్నికల్లో రాజన్న దొర హవాయే నడిచింది. 2004 నుంచి 2019 వరకు గెలుస్తూ వస్తున్న రాజన్న దొరకు ప్రస్తుతం తిరుగు లేకపోయినా సాలూరు పట్టణంలో గ్రూపు తగాదాలు మాత్రం కాస్త ఇబ్బందిగా మారాయి. ముక్కుసూటితనంతో వ్యవహరించడం, సమస్యలపై వేగంగా స్పందిస్తారనే మంచి పేరు ఉండడం, అధిష్టానానికి విధేయుడిగా ఉండడంతో రాజన్న దొరకు మంత్రి పదవి వరించింది. అదే ఈ ఎన్నికల్లో పోటీకి మార్గం సుగమం చేసింది. సాలూరులో ప్రస్తుతం రాజన్న దొరకు ఎదురు లేకపోయినా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. 20 ఏళ్లుగా అనేక పెండింగ్ పనులున్నా వాటిని రాజన్న దొర పూర్తి చేయలేదు. గిరిశిఖర గ్రామాలకు రోడ్లు, త్రాగునీరు, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలను కల్పించలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. సాలూరు ఆటోనగర్ ఏర్పాటు, పెద్దగెడ్డ, వెంగళరాయ సాగర్ జలాశయాలకు నిధులు సాధనలో విఫలమయ్యారని రాజన్న దొరను టార్గెట్ చేసుకుంటున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా రోడ్లు లేక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ డోలీలని ఉపయోగిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ రాజన్న దొరకు సమస్యగా మారాయి. ప్రతిసారి ఎన్నికల్లో ఇవన్నీ ఎంతో కొంత ప్రభావం చూపిస్తున్నా టీడీపీ నేతలు మాత్రం వీటిని క్యాష్ చేసుకోలేకపోతున్నారు. రాజన్న దొరపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతోంది అక్కడ విపక్ష పార్టీ. సాలూరు నియోజకవర్గంలో మంది ఎక్కువైతే మజ్జిగ పలుచున అన్నట్లుంది టీడీపీ పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ విపక్ష పార్టీకి లీడర్లు ఎక్కువ, సమన్వయం తక్కువ. సాలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా గుమ్మడి సంధ్యారాణిని టీడీపీ అధిష్టానం నియమించింది. కానీ 2004లో గెలిచి హైకోర్టు తీర్పుతో పదవిని కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే ఆర్పి భాంజిదేవ్ సహకారం లేకపోవడం, క్యాడర్ వైసీపీలోకి జంపు చేయడంతో గుమ్మడి సంధ్యారాణి వరుస ఓటములు ఎదుర్కొంటున్నారు. సంధ్యారాణి, భాంజిదేవ్ మధ్య విభేదాలు రాజన్న దొరకు ప్లస్ అవుతున్నాయి. భాంజిదేవ్ ఇన్ఛార్జి పదవిని ఆశించడం, గుమ్మడి సంధ్యారాణి గెలిస్తే నియోజకవర్గంలో తన ఆధిపత్యానికి గండిపడుతుందనే నెపంతో భాంజిదేవ్ ఆమెకు సహకరించడం లేదు. ప్రస్తుతం
ప్రస్తుతానికి ఈ ఇద్దరూ కలిసే కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్యాడర్ మాత్రం 2 వర్గాలుగా విడిపోయి ఉన్న 4 మండలాల్లో భంజదేవ్కు పట్టున్న కొన్ని గ్రామాల్లో సంధ్యారాణి నాయకత్వాన్ని క్యాడర్ అంగీకరించడం లేదు. 2006 వరకు భంజదేవ్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కాలంలో టీడీపీకి సాలూరులో గట్టి పట్టుండేది. ఆయన ఎమ్మెల్యే పదవి పోయాక పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ప్రస్తుతం భంజదేవ్ సంధ్యారాణి వర్గాల మధ్య గ్రూప్ వార్ పెరిగిపోవడంతో అధిష్టానం కూడా గట్టి హెచ్చరికలు పంపుతోంది. ఈ మధ్య అమరావతిలో సాలూరుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు సంధ్యారాణికి అందరూ సహకరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గుమ్మడి సంధ్యారాణికి సహకరించి గెలిపించుకురావాలని, ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీగా గానీ మరో మంచి నామినేటెడ్ పోస్టు కేటాయించేలా తాను చూస్తానని చంద్రబాబు భంజదేవ్కు హామీ ఇచ్చినట్టు సమాచారం. పైకి నేతలిద్దరూ నవ్వుతూనే కనిపిస్తున్నా కడుపులో కత్తులు పెట్టుకున్నారన్న విషయం సాలూరు తమ్ముళ్లందరికీ తెలుసు. అందుకే అధిష్టానం ఎంత సముదాయించినా సంధ్యారాణికి భంజదేవ్ మనస్ఫూర్తిగా సహకరిస్తారని ఎవరూ చెప్పలేకపోతున్నారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరితే సాలూరులో ఈసారి వైసీపీకి ధీటైన పోటీ ఇవ్వొచ్చనే అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 3,000 ఓట్లు వచ్చినా ఈసారి మరింత ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఆ ఓట్లన్నీ టీడీపీకి పడితే గెలుపు ఖాయమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎన్నికలకు మరో 2 నెలల సమయమే ఉండడం, ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్య పోటీ కనిపిస్తుండటంతో టీడీపీ క్యాడర్ ఏకతాటిపై నడిస్తే గెలిచే పరిస్థితి కనిపిస్తోందని టీడీపీ సానుభూతి పరులు ఆశపడుతున్నారు. అయితే ఒకే వరలో 2 కత్తుల్లా ఉన్న నేతల మధ్య సమన్వయం కుదురుతుందా అన్నదే ప్రశ్న. మరి వచ్చే ఎన్నికల్లో పాత కథే పునరావృతమవుతుందో, కొత్తగా మరేమన్నా జరుగుతుందో చూడాలి.